మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. అదేవిధంగా మొక్కలు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తాయి. మనుషులకి, మొక్కలకి, చెట్లకి బంధుత్వం ఉన్నది. అదేవిధంగా మొక్కలకి, చెట్లకి, జీవరాశి అందరికీ దగ్గర సంబంధం ఉందని తెలియజేస్తున్నాను. మర్రి చెట్టు అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది, CO2 కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తుంది. అదేవిధంగా వేప చెట్టు సహజ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. ఇలా పురుగు మందులకు వాటికి బదులు దీన్ని వేపకాయ రసాన్ని స్ప్రే చేస్తూ ఉన్నారు. సహజసిద్ధమైనటువంటి క్రిమి సంహారక మందిగా పనిచేస్తుంది. ఇక రావి రాత్రి వేళల్లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తే రావి చెట్టు పర్యావరణ పరిరక్షలుగా ఈ చెట్టుని చెప్పవచ్చు. అందుకోసం రావి చెట్టు చుట్టూ దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయమని చెప్పేసి మన పూర్వీకులు మనకి అందించారు. కరివేపాకు కూడా అట్లే దాని స్థాయిలో అది ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎదురు బొంగులు ఇతర వాటితో పోలిస్తే 33% అధికంగా ప్రాణవాయువుని ఇస్తూ ఉన్నాయి. అట్లా చెప్పాల్సి వస్తే మొక్కలు ఏ జాతికి సంబంధించిన, అది మనీ ప్లాంట్ కానీ, స్నేక్ ప్లాంట్ కానివ్వండి, తులసి మొక్కలు కానివ్వండి, కలబంద కానివ్వండి, ఇట్లా రకరకాల మొక్కలు మనం ఇంట్లోనే ప్లాంటేషన్ చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా అధిక మొత్తాల్లో ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా మొక్కలకి, మనకి అవినాభావ సంబంధం ఉన్నది. ప్రకృతి పర్యావరణానికి, మనిషికి, ప్రకృతి పర్యావరణానికి, జీవరాశికి అవినాభావ సంబంధం ఉంది. ఆక్సిజన్ని ఎవరెవరో చెప్పినట్టుగా ఆ జంతువు ఈ జంతువు ఆక్సిజన్ ఉత్పత్తి చేయదు. ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా ఉత్పత్తి చేసేది మాత్రం మొక్కలనేది తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, ఆక్సిజన్కి మనిషి ఆక్సిజన్ కావాలి, మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం, మొక్కలు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. ఈ బంధుత్వం తరతరాలుగా, యుగాలుగా జరుగుతూ ఉంది. దీన్ని భవిష్యత్తులో కూడా ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు పోదాం. ఈ బంధుత్వాన్ని, అనుబంధాలను నిలబెట్టుకుంటూ ముందుకు పోదాం తెలియజేస్తూ ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.